పాకా వెంకట సత్యనారాయణ ప్రస్తుతం ఏపీలో రాజకీయ చర్చల్లో ఈయన పేరు సడన్ గా తెరపైకి వచ్చింది. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం ఇతర పార్టీల నుండి పలువురి పేర్లు వినిపించాయి. అయితే బీజేపీ మాత్రం ఎవరూ ఊహించని అభ్యర్థిని ఎంపిక చేసింది. ఆయనే పాకా వెంకట సత్యనారాయణ. బీజేపీలో ఉన్నవారికి ఈ పేరు తెలిసినా ఇతర పార్టీల్లో దిగువ శ్రేణి క్యాడర్ కి మాత్రం ఈయన పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనైతే చాలా మందికి ఈ పేరు తెలుసు, కానీ ఇతర ప్రాంతాల వారికి తెలీదు. అలాంటి పాకా వెంకట సత్యనారాయణను రాజ్యసభకు పంపించనుంది బీజేపీ. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎన్నిక కాబట్టి ఆయన గెలుపు కూడా లాంఛనమే. అసలు పాకా వెంకట సత్యనారాయణ ఎవరు, ఆయననే బీజేపీ ఎందుకు ఎంపిక చేసింది, ఆయన నేపథ్యం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇటీవలి వరకు వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరిలో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ స్థానంలో కూటమి తరపున ఎవరిని నిలబెడతారు అనే విషయంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ స్థానం నుండి అన్నమలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎవరి అంచనాలకు అందకుండా పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేసిన పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసిన బీజేపీ ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక పాకా వెంకట సత్యనారాయణ విషయానికి వస్తే ఈయన భీమవరం ప్రాంతానికి చెందిన నేత. 1961లో సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు నరసింహమూర్తి, వెంకట నరసమ్మ. ఎంఏ, బిఎల్ చదివిన పాకా వెంకట సత్యనారాయణ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. భార్య గృహిణి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పాకా వెంకట సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే చదువుకుంటున్న టైంలోనే అంటే 1976లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేశారు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజ్లో విద్యార్థి సంఘ కార్యకలాపాల ద్వారా విద్యార్థి సంఘ నేతగా ఎదిగారు. బీజేపీ పార్టీ ఆవిర్భవించాక బీజేపీతోనే ఉన్నారు. బీజేపీ కార్యకర్తగా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. మండల కన్వీనర్ గా నియమితులయ్యారు. ఆ తరువాత భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా పలు హోదాల్లో పనిచేశారు. మొత్తంగా చెప్పాలంటే ఈయన భీమవరం పట్టణ జనరల్ సెక్రటరీ మొదలు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అసెంబ్లీ కన్వీనర్ గా, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా కన్వీనర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ క్రమశిక్షణ చైర్మన్ గా పనిచేస్తున్నారు. వాస్తవానికి 20 ఏళ్లకే ఆయన కౌన్సిలర్ గా గెలిచారు. 1981లో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచిన పాకా వెంకట సత్యనారాయణ ఆ తరువాత మరో 2 సార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీ చేసినా ఆయనకు ఓటమే ఎదురైంది. అందుకు కారణాలు వేరు. అయినా సరే తను పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తనవంతుగా పనిచేస్తూ పార్టీకి విధేయతగా ఉంటూ కరడుగట్టిన బీజేపీ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నిబద్ధతకు 1996 నాటి ఎన్నికలు ఒక పరీక్ష అని చెబుతారు. 1996 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, సిపిఎం, సిపిఐ కలిసి యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేశాయి. బీజేపీ అప్పటి ఉమ్మడి ఏపీలో ఒంటరిగానే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా నర్సాపురం లోక్సభకు పాకా వెంకట సత్యనారాయణ పోటీకి దింపింది. ఆ సమయంలో ఇతర అభ్యర్థులు ఉన్నా పార్టీ పాకా వెంకట సత్యనారాయణను బరిలోకి దింపడం సంచలనమే. ఇతర పార్టీల అభ్యర్థులతో కంపేర్ చేస్తే ఆర్థికంగా తట్టుకోలేని పాకా వెంకట సత్యనారాయణ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేశారు. ఇతర పార్టీలు వాహన శ్రేణులతో ప్రచారం చేస్తే పాకా వెంకట సత్యనారాయణ మాత్రం తనకు ఉన్న కొద్ది మంది అనుచరులతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేశారు. వాస్తవానికి అప్పటి పరిస్థితుల్లో పాకా వెంకట సత్యనారాయణ కాకుండా వేరే అభ్యర్థి ఉంటే ఎలాగూ గెలిచేది లేదని సైలెంట్ అయిపోతారు. కానీ పాకా వెంకట సత్యనారాయణ మాత్రం ఇతర పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీని నిరాశపరిచాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంపీగా గెలిచారు. ఆయనకు 3,04,536 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీ చేస్తే ఆయనకు 2,86,910 ఓట్లు వస్తే అదే ఎన్నికల్లో లక్ష్మీపార్వతి పార్టీ కూడా పోటీ చేసింది. టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఆ పార్టీ నుండి పోటీ చేసిన కలిదిండి కృష్ణంరాజుకి
1,07,557 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాకా వెంకట సత్యనారాయణకు కేవలం 3,964 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే డిపాజిట్ కోల్పోయారు. అయితే ఈ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండే ఆయన మళ్లీ తనకు ఉన్న వనరులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. పదవులు వచ్చినా రాకపోయినా పార్టీతోనే ఉన్నారు. ఆ తరువాత కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రం నుండి పలువురికి పదవులు వచ్చాయి. బీసీ కోటాలో పాకా వెంకట సత్యనారాయణకు కూడా పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, పార్టీల సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఏ పదవి రాలేదు. 2006లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2004, 2006 మధ్యకాలంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మెంబర్ గా చేశారు. మొత్తంగా చూస్తే 45 ఏళ్ల పాటు బీజేపీ కోసం పనిచేశారు. ఆ 45 ఏళ్లలో 13 ఏళ్ల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అయినా పాకా వెంకట సత్యనారాయణను చట్టసభలకు పంపకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయన మాత్రం ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. భీమవరం, నర్సాపురం ప్రాంతానికి చెందిన వారు బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నారు. వారిని కాదని పదవి రావడం కూడా కష్టమే. అయినా పార్టీ కోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలా పనిచేస్తూ వచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ పొత్తులు పెట్టుకున్న సమయంలో మిత్రపక్షాలతో సఖ్యతగా ఉండడంతో పాటు మిత్రపక్షాల అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసేవారు. అంటే ఉమ్మడి ఏపీలో కావచ్చు లేదా ప్రస్తుత ఏపీలో కావచ్చు, టీడీపీ ఎక్కువసార్లు పొత్తులో ఉన్నది బీజేపీతోనే. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. అయితే పొత్తులు వికటించినప్పుడు లేదా ఒంటరిగా పోటీ చేసినప్పుడు పార్టీ లైన్ మేరకు టీడీపీపై పలు విమర్శలు చేశారు కూడా. అయితే అవి పార్టీ పరంగా చేసే విమర్శలుగానే ఫోకస్ అయ్యాయి. అలా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న పాకా వెంకట సత్యనారాయణకు ఎట్టకేలకు చట్టసభకు వెళ్లే అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా అంత ఆషామాషిగా రాలేదు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి దక్కడం, అందులోనూ పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం కూడా అనూహ్యమే అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. పాకా వెంకట సత్యనారాయణ పేరును బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించే వరకు ఆయన అసలు రేస్లో ఉన్నారని కూడా ఎవరూ అనుకోలేదు. ప్రస్తుతం క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. పార్టీ కోర్ కమిటీల చర్చల తరువాత బీజేపీ అధిష్టానం పలువురు అభ్యర్థులను పరిశీలించింది. బీసీ వర్గానికి చెందిన ఆయనకు పదవి ఇప్పించాలని ఇతర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సిఫార్సు చేశారు. గతంలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి సోము వీర్రాజుకు ఖరారైంది. ఈ రాజ్యసభ సీటు కోసం ఇటు తెలుగుదేశం పార్టీ కూడా గట్టి ప్రయత్నాలే చేసింది. బీజేపీలోనూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో పార్టీ ఎంపీలుగా చేసిన వారు మళ్లీ ఈ సీటు కోసం పైరవీలు చేశారు. అంతేకాకుండా ఇటీవలి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఏపీ నుండి రాజ్యసభకు వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. అన్నామలైని ఇక్కడి నుండి రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిని చేయనున్నారు అనే చర్చ కూడా నడిచింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఈ సీటును తమకు కేటాయించాలని టీడీపీ కూడా పట్టుబట్టినట్టు చెబుతున్నారు. మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నించారని, అయితే బీజేపీ మాత్రం ఈ సీటును టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. కారణం ఏదైనప్పటికీ పాకా వెంకట సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక చేయడం బీజేపీలో నిబద్ధతగా పనిచేసిన వారికి ఒక ఆశాకిరణం లాంటిదని చెప్పవచ్చు. అదే సమయంలో పార్టీ కోసం పనిచేస్తే అన్నీ కుదిరితే సామాన్యుడికి కూడా బీజేపీ ఎలాంటి పదవులు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అదే సమయంలో అటు సోము వీర్రాజు, ఇటు పాకా వెంకట సత్యనారాయణ ఇద్దరూ గతంలో చంద్రబాబును టార్గెట్ చేశారని, ఇప్పుడు టీడీపీ మద్దతుతో వారికి పదవులు ఇవ్వాల్సి వచ్చిందనే చర్చ టీడీపీలో నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే పాకా వెంకట సత్యనారాయణ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఈయన దాదాపు 2.5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఇవి పాకా వెంకట సత్యనారాయణకు సంబంధించిన అంశాలు.